హిజ్రీ శకం 6వ సంవత్సరం జిల్ ఖాయిదా 1వ నెల, జిల్ ఖాయిదా మాసం 1వ తేదీ మదీనా నుండి 1400 మంది సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్తో మదీనా నుండి బయలుదేరారు ఉమ్రా చేయడానికి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాకు సమీపంలోని హుదైబియా ప్రాంతానికి వచ్చేసి అక్కడ విడిది చేశారు. ఈ విషయం మక్కా బహుదైవోపాసులకు తెలిసిపోయి ఏ విధంగా వీరిని ఆపే ప్రయత్నం ముమ్మరంగా చేశారు, శతవిధాల ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. అప్పుడు సుహైల్ బిన్ అమ్రు అనేటువంటి ఒక వ్యక్తిని పంపించారు సంధి ఒప్పందం కోసం. వారు వచ్చేసిన తర్వాత అక్కడ అన్ని విషయాలు కూడా, ఈ ఒప్పందానికి సంబంధించి ప్రతి విషయం కూడా మక్కా అవిశ్వాసులకు అనుకూలంగా, ముస్లింలకు ప్రతికూలంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా 3 విషయాలు ఏంటంటే, మీరు ఉన్న పలంగా ఇక్కడ ఈ సంవత్సరము మీరు ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళిపోవాలి, మొదటి విషయం. రెండో విషయం, మా మక్కా నుండి అవిశ్వాసులు బహుదైవోపాసులు ఎవరైనా మీ ముస్లింలలో చేరితే ఆ వ్యక్తిని మాకు అప్పగించాలి. మీ మదీనా నుండి ఎవరైనా వచ్చి మాలో చేర్చితే మేము ఆపి ఉంచుతాము, మీకు అప్పగించడం జరగదు అని వారు వన్ సైడ్ డిసిషన్స్ మొత్తం కూడా ఒప్పందంలో ఉంటాయి. అయినప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ఓకే అంటారు, ఒప్పుకుంటారు. కానీ ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఈ విషయం అస్సలు నచ్చదు. ఓ ప్రవక్త, వీరిని అస్సలు మనం వదలకూడదు, వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలి, వీరిని అసలు వదిలేదే లేదు, ఏంటి ఏకపక్ష నిర్ణయం అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటుంటారు. కానీ అల్లా ఆదేశం ఏంటంటే, ఇస్లాం అంటుంది యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పకూడదు. మీకు కొద్దిగా అన్యాయం జరిగిన వన్ సైడ్ డిసిషన్ అనేటువంటి కూడా ఏకపక్ష నిర్ణయం అయినా తీసుకోండి, కానీ యుద్ధ వాతావరణాన్ని తలపించకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి వరకు మనం విషయం విన్నాం. చాలామంది ముస్లిమ్స్లకు ఇంతవరకు ఈ విషయం తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఎందుకు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, చాలామంది సహాబాలు నిరాశ నిస్పృహలకు గురైపోయారు. ఏంటి, ప్రవక్త ముహమ్మద్ వారు శాంతి కోసం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా మక్కా విశ్వాసులకు బహుదైవోపాసులకు అనుకూలంగా ఉన్నాయి, మాకు ప్రతికూలంగా ఉన్నాయి, ఒక్క పాయింట్ అయినా మా గురించి లేదే, మాకు అనుకూలంగా లేదే అని వారు మండిపడిపోతున్నారు. వారికి కోపం కట్టెలు తెంచుకుంటుంది. ఈ విషయాల్లో కొంతమంది సహాబాలలో ఒక ఆలోచన ఏర్పడింది. అదేంటంటే, మేము కూడా ఇస్లామీయ సరిహద్దుల్లోని అవిశ్వాస మార్గాలను మూసివేసి హజ్ కాలం సందర్భంగా, హజ్ కాలంలో వారిపై మెరుపు దాడులు చేసి వారిని నాశనం చేద్దామని నిర్ణయించుకున్నారు. సహాబాలలో ఒక ఆలోచన ఏర్పడిపోయింది. అందరూ కూడా ఈ విషయాన్ని ఒకరు మరొకరు చర్చించుకుంటున్నారు. ఈ విషయం అల్లాహకు తెలిసిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆయత అవతరింపజేస్తున్నాడు. సూరా మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 3లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అదేంటంటే, ఓ విశ్వాసులారా, ఒక వర్గం వారు మిమ్మల్ని మస్జిదే హరాంకు రానివ్వకుండా ఆపివేశారని ఆగ్రహంతో ఆవేశానికి లోనై వారి పట్ల మీరు అనుచితమైన దౌర్జన్యం చెయ్యకండి. మంచికి దైవభక్తికి సంబంధించినటువంటి పనులలో అందరికీ సహకరించండి, చెడు పాప కార్యాలలో ఎవరికి కూడా సహకరించకండి. అల్లాహకు భయపడండి, అల్లా యొక్క శిక్షలు అతి కఠినంగా ఉంటాయి. అల్లాహు అక్బర్. ఇలాంటి సందర్భంలో కూడా ముస్లింల మెదడులో, ముస్లింల యొక్క ఆలోచనలో వచ్చినటువంటి విషయం ఏంటి, మేము కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా, మంచికి దైవభక్తికి సంబంధించినటువంటి పనులలో అందరితో మీరు సహకరించండి, చెడు పాపకార్యాలు అత్యాచారాలలో ఎవరితో కూడా మీరు సహకరించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సందర్భంగా ఈ ఆయత్ ముస్లిమేతరులను దృష్టిలో పెట్టుకొని వారు దౌర్జన్యం చేసినప్పుడు కూడా, వారు మొత్తం కూడా ఒప్పందంలో వన్ సైడ్ డిసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఏకపక్ష నిర్ణయాన్ని అందులో ఉంది. ముస్లింలకు ప్రతికూలంగా అన్ని ఒప్పందాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అల్లా అంటున్నాడు, వారితో మీరు మంచిగా ప్రవర్తించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ని అవతరింపజేసి ముస్లింలలో మొదలైనటువంటి ఆలోచనను ఉపసంహరించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వతహాగా ఒక ఆయత్ని అవతరింపజేశాడు. అల్లాహు అక్బర్. ఇది ఇస్లాం ధర్మం ఉన్నటువంటి శాంతికి ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో శాంతి యొక్క